హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. చాలా మందికి వాళ్ళ జీవితంలో విలువైనది ఏది అంటే ఆల్మోస్ట్ 95% డబ్బు చాలా విలువైనది, బంగారం ఇలాంటివి చెప్తూ ఉంటారు అనమాట. కాకపోతే మరికొందరు మాత్రం మనిషికి ప్రాణం అనేది చాలా విలువైనది, మనం ఏం చేసినా సరే ఆ ప్రాణం కోసమే కదా, ఈ జీవితం కోసమే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నన్ను అడిగితే ఏ మనిషి జీవితంలో అయినా సరే చాలా విలువైనది ఏది అంటే సమయం అని చెప్తాను. అంతేకాకుండా చాలా మంది చాలా పనులు చేసుకుంటూ వాళ్ళ సమయాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. అలా కోల్పోయిన సమయాన్ని మనీగా కన్వర్ట్ చేస్తారు. అయినా సరే వాళ్ళు ధనవంతులు కారు. కానీ ధనవంతులు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ సమయాన్ని కొనుక్కుంటారు, వాళ్ళ సక్సెస్ కి ఆ సమయాన్ని వాడుకుంటారు. కానీ పేదవాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ సమయాన్ని ఒక ధనవంతుడికి అమ్మేసుకుంటారు. పోనీ అమ్ముకున్నంత మాత్రాన్ని వీళ్ళేమైనా ధనవంతులు అవుతారంటే అస్సలు కారు. సో ధనవంతుడు సమయాన్ని కొనే విధానానికి, పేదవాడు సమయాన్ని అమ్ముకునే విధానానికి కొన్ని తేడాలు ఉన్నాయి. అంతేకాకుండా అసలు ప్రాపర్ గా సమయాన్ని మనం ఉపయోగించుకుంటే మనం మన జీవితంలో ఎలా విజయం సాధించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనవంతుడు సమయాన్ని ఎలా కొనుగోలు చేస్తాడు అనే పాయింట్ గనక మాట్లాడుకుంటే, ధనవంతులు కేవలం అద్భుతమైన పనులు చేయడానికి మాత్రమే కాదు, వాళ్ళు సమయాన్ని కొనుగోలు చేయడం ద్వారా తమ లక్ష్యాలను సాధిస్తారు. అది ఎలాగో చెప్పాలంటే, చాలా మంది సినిమా యాక్టర్లకి వాళ్ళు సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ కూడా వేరే బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయట్లేదు, కొంతమంది సమయాన్ని కొనుక్కొని అక్కడ వాళ్ళని అపాయింట్ చేసి ఆ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే క్రికెటర్లు కూడా చాలా మంది వాళ్ళు ఒక పక్క క్రికెట్ ఆడుతూ వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు చూసుకుంటూ ఇంకొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసి అక్కడ చాలా మంది సమయాన్ని కొనుక్కొని, అంటే చాలా మంది పని వాళ్ళని పెట్టుకొని అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్నారు. ఉదాహరణకి ఎంఎస్ ధోని షూ బ్రాండ్ పెట్టినట్టు, లేకపోతే క్రిస్టియానో రొనాల్డో కూడా చాలా బ్రాండ్లు లాంచ్ చేశాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ బిజినెస్ చేయరు కదా, జస్ట్ వాళ్ళు కేవలం ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు, అక్కడ చాలా మంది పని వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళ సమయాన్ని కొంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికైనా సరే రోజుకి 24 గంటల సమయం మాత్రమే ఉంటుందని చెప్పేసి మనం చాలా వీడియోలో చూస్తూనే ఉంటాం కూడా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అవతలి వాడి 24 గంటలు మనం కొనుక్కుంటే మనం ఎంత సక్సెస్ఫుల్ అవ్వచ్చో మనకి ధనవంతులను చూస్తేనే అర్థం అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఒక పని చేస్తున్నంత మాత్రాన మీరు జీవితాంతం అదే పనిలో ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి ఇంకో పని చేయడానికి వీలు లేదు అని చెప్పుకొని మీ సమయాన్ని మీరు వృధా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేనేమంటానంటే, మీరు సర్వైవ్ అవడానికో, లేకపోతే జీతం బాగుందనో, లేకపోతే సమాజంలో ఒక గౌరవం వస్తుందనో మీరు ఒక చోట పని చేస్తారు, లేకపోతే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మీరు కూడా ధనవంతుల్లాగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయటమో, లేకపోతే మీకు ఇష్టమైన పనిని కొంచెం వ్యాపారంగా మలచటమో, అక్కడ కొంతమంది సమయాన్ని కొనుక్కొని వాళ్ళ ద్వారా కూడా మీరు అభివృద్ధి చెందవచ్చు. సో ధనవంతుల లిస్ట్ లోకి వెళ్ళొచ్చు, అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి మీ సమయాన్ని మీకు తెలియకుండా ఇంకొకరిని ధనవంతుని చేయడానికి మాత్రం వృధా చేసుకోమాకండి. ప్రతి ఒక్కరు పని చేయాలి, ఏదో ఒక రూపంలో డబ్బులు సంపాదించుకోవాలి. అలా అని నేను చెప్పొచ్చేది ఏంటంటే, జీవితాంతం ఒకళ్ళ కింద పనిచేయడం అనేది నిజంగా మనల్ని మనం పేదవాళ్ళని చేసుకోవటం అవుతుంది. కాబట్టి కొంతవరకు మనం సర్వైవ్ అయ్యేంత వరకు కొంత డబ్బులు సంపాదించుకోవాలి. ఆ తరువాత అవతలి వాడి సమయాన్ని కొనుక్కొని మనం కూడా ధనవంతుల లిస్ట్ లో చేరాలి. సో ధనవంతులు అలాగే చేస్తున్నారు. మీ అందరికీ ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా పేదవాళ్ళ విషయానికి వస్తే, పేదవాళ్ళు సమయాన్ని ఎలా అమ్ముకుంటారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేదవాళ్ళు అనే పదానికి రెండో పేరు ఏంటంటే సమయాన్ని సరిగ్గా వాడుకోవటం చేతకాని వాళ్ళు. మామూలుగా వాళ్ళకి ఏంటంటే చాలా ఒత్తిళ్లు ఉంటాయి, ఆర్థిక భయాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే మనం ఒక పని స్టార్ట్ చేస్తే అందులో సక్సెస్ అవ్వమేమో అని చెప్పేసి ఒకళ్ళ కింద పని చేసి, అది కూడా 9 to 6 జాబులు చేసి వచ్చే డబ్బులతో మనం హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనం మన కోసం ఏ రోజైతే పని చేస్తామో ఆటోమేటిక్ గా ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి, ఆర్థిక భయాలు కూడా వస్తూ ఉంటాయి. ఆర్థిక భయాలంటే మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోతుందేమో, మనం మళ్ళీ డబ్బు సంపాదించుకోలేమో అని చెప్పేసి చిన్న చిన్న భయాలు వస్తూ ఉంటాయి. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీలాగా ఆలోచించి వాటిని అధిగమించితేనే కదా ధనవంతులైంది వాళ్ళు కూడా. సో మీరు మీ సమయాన్ని అమ్ముకోవడం మానేసి మీకోసం మీరు పని చేయండి. అంటే ఇప్పుడు నేను ఏ ఉద్యోగం చేయకుండా డబ్బులు సంపాదించకుండా నేను బిజినెస్ పెడతానంటే కుదరదు. నేనేమంటానంటే 24 గంటల్లో మీరు ఆర్థికంగా కొంచెం బలం అవ్వడానికి 8 గంటలు ఎవరో ఒకరి దగ్గర పనిచేసినా, మిగిలిన 16 గంటల్లో 8 గంటలు నిద్రపోయినా ఇంకా 8 గంటలు మిగిలి ఉంటాయి. సో ఆ 8 గంటలు మీరు మీకోసం యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతుల లిస్ట్ లో
లో జాయిన్ అవుతారు. అలా కాకుండా ఆ 8 గంటలు పనిచేసి ఇంకా చాలరా నా జీవితానికి అని చెప్పేసి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకున్నారనుకోండి, మీరు జీవితాంతం పేదవాళ్ళ లిస్ట్ లోనే ఉంటారు. మీరు మిడిల్ క్లాస్ లిస్ట్ లో కూడా రారు. కాబట్టి మీ సమయాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. దయచేసి సోషల్ మీడియాలో మీ టైం ని వేస్ట్ చేసుకోమాకండి. ముఖ్యంగా యూత్. ఎందుకంటే సోషల్ మీడియాలో వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నా, లేకపోతే పెళ్లి అయిపోయిన వాళ్ళు ఉన్నా, అంతేకాకుండా జీవితంలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళకేం కాదు. కానీ జీవితం మొత్తం అసలు ఏమవుతుందో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు, కుటుంబ సభ్యులు మొత్తం మన మీద ఆధారపడినప్పుడు మనం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ మన సమయాన్ని మనం వృధా చేసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం జీవితాంతం పేదవాళ్ళ లిస్ట్ లోనే ఉంటాము. మీ సమయాన్ని సరిగ్గా యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకోవటం వల్ల అవతలి వాడి సమయాన్ని కొనుక్కునే రోజు ఖచ్చితంగా వస్తుంది. సో మీ కింద ఇంకో 10 మంది పనిచేసే రోజు వస్తుందని దాని అర్థము. కాబట్టి మీ టైంని వేస్ట్ చేసుకోమాకండి. ముఖ్యంగా యూత్ కుర్రవాళ్ళు సమయాన్ని సోషల్ మీడియాలో అస్సలు వేస్ట్ చేసుకోమాకండి. ఎందుకంటే 2025లో కష్టపడితేనే 2026 సంవత్సరం మీకు బాగుంటుంది. మీరు కొంచెం ఫైనాన్షియల్ గా ఎదుగుతారు. అలా కాకుండా ఈ సంవత్సరం మొత్తం మీరు సంకనాకి చేశారనుకోండి, వచ్చే సంవత్సరం కష్టపడాలి. అప్పుడు కూడా మీరు అలాగే చేశారనుకోండి, మీరు జీవితాంతం పేదవాళ్ళ లిస్ట్ లోనే ఉంటారు. అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఆర్థికంగా ఎదగటానికి ఒక 8 గంటలు వేరే వాళ్ళ దగ్గర పనిచేయండి. మీరుగా ఎదగటానికి ఇంకో 8 గంటలు మీ మీద మీ టైం ని మీరే స్పెండ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను కూడా నా సమయాన్ని వృధా చేసుకోవట్లేదు అనుకుంటున్నాను. మీరు కూడా మీ సమయాన్ని వృధా చేసుకోమాకండి. మీరు కొంచెం ఫైనాన్షియల్ గా ఎదిగేంత వరకు ఏదో చిన్న చిన్న పనులు చేసుకోండి, లేదా పెద్ద పెద్ద ఉద్యోగులు ఉంటే ఇంకా హ్యాపీ. ఆ తర్వాత మీరు కూడా ధనవంతుల్లాగా 2-3 పనుల్ని మీ మైండ్ లో పెట్టుకొని మీ లైఫ్ ను కొంచెం ముందు తీసుకెళ్ళండి. ఎప్పుడు చూసినా ఒకే ఉద్యోగం చేసుకుంటూ అందులోనే మనం ఉంటూ అక్కడే మన జీవితం అయిపోయినట్టు కాకుండా ఒక ఎలాన్ మస్క్ లాగో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళలాగో థింక్ చేస్తూ కనీసం వాళ్ళని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎంతమంది సమయాన్ని కొనుక్కుంటున్నారు అనేది మాత్రం మీరు ప్రాపర్ గా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. మొదట్లో కొంచెం భయంగా ఉండొచ్చు, లేకపోతే మనం ఆర్థికంగా బలహీన పడిపోతామని చెప్పేసి భయం ఉండొచ్చు, మనకు ఆ విషయం తెలియదు కదా అని చెప్పేసి మనసులో ఆలోచన కూడా ఉండొచ్చు. కాబట్టి నేనేమంటానంటే మీ సమయాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. ఒక విషయం మీద ఎక్కువసేపు టైం స్పెండ్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటారో, కొంతమంది సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, క్రికెటర్లు అవ్వాలనుకుంటారు, రకరకాలు అనుకుంటారు. సో నేనేమంటానంటే కనీసం వాటికి రోజు ఒక 2 గంటలన్నా మీరు కేటాయిస్తే అందులో మీకు ఎంత నైపుణ్యం ఉంది, మీరు నిజంగా ఆ ఫీల్డ్ కరెక్టా కాదా, ఒకవేళ కరెక్ట్ అయితే మనం ఆ ఫీల్డ్ లో రాణించడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, మనం మన జీవితంలో ఇంకెంత డబ్బు సంపాదించుకోవాలి, ఎంతకాలం మనం ఒకరి కింద పని చేయాలి, ఇంకెంతకాలం తర్వాత మన కింద పనిచేయడానికి చాలా మంది వస్తారు అని చెప్పేసి మీకు ప్రాపర్ క్లారిటీ వస్తుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 8 గంటలు మనం వేరే వాళ్ళ దగ్గర పనిచేసినా సరే ఇంకో 8 గంటలు మన కోసం మనం ఆలోచించుకుందాము. మన జీవితంలో ఉన్న పేదరికాన్ని పూర్తిగా తుడిచేద్దాము. కాబట్టి సమయాన్ని సరిగ్గా వాడుకోండి. అంతేనండి. ధనవంతుల సమయాన్ని కొనుక్కోవడానికి, పేదవాళ్ళ సమయాన్ని అమ్ముకోవడానికి తేడా అంతకు మించి ఏమీ లేదు. మీరు ధనవంతుల్లో ఉంటారా, పేదవాళ్ళలో ఉంటారా అనేది మీ చాయిస్. మీ సమయాన్ని మీరు కరెక్ట్ గా వాడుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.